ఒక దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుందని మనం వింటూ ఉంటాం. నెల్సన్ మండేలా గారు ఒక మాట అంటారు, ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధమే విద్య అని. స్వామి వివేకానంద గారు ఇంకో మాట అంటారు, మనిషిలో అంతర్లీనంగా దాగున్న దైవత్వాన్ని వెలికితీసేదే విద్య అని. ఇట్లాంటి విద్య మంచి విద్యా విధానం ద్వారా వస్తుంది. ఏ దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, ఆ దేశంలో పిల్లలు దేశానికి కంట్రిబ్యూట్ చేయాలన్నా, ఆర్థికంగా దేశం పరిపుష్టం కావాలన్నా, ప్రపంచ దేశాలకి ఒక రోల్ మోడల్ కావాలన్నా మంచి విద్యా విధానం మన దేశంలో ఉండాలి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ పాలసీ, భారతదేశానికి ఒక విద్యా విధానం అనేది 1968లో తీసుకొచ్చాం. దాని తర్వాత రెండో విద్యా విధానం, సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 1986లో తీసుకొచ్చాం. ఈ 86లో తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీకి 1992లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా కానీ గత 34 సంవత్సరాల నుంచి ప్రపంచంలో, భారతదేశంలో వచ్చిన విద్యా వ్యవస్థల్లో వస్తున్న పెను మార్పులకి మన విధానం చాలా వెనకబడి ఉందని ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. దాంతో 34 సంవత్సరాల తర్వాత నిన్న నూతన విద్యా విధానం 2020కి మన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నూతన విద్యా విధానం ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, దీనిలో ఉన్న అంశాలు ఏంటో మనం గమనించాలి. మన విద్యా వ్యవస్థలో ముఖ్యంగా గత 30 ఏళ్ళకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. 1970లో 80లో మనం హ్యూమానిటీస్ని, ఆర్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ చాలా పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇలా కొత్త కొత్త కోర్సులు వచ్చాయి. అప్పట్లో అవి లేవు. వీటన్నింటినీ మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అడ్రస్ చేయాలి. రెండోది, 1990 వరకు కూడా ఇండియాలో డిజిటల్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ లేదు. అలాంటి లెర్నింగ్ ఇండియాకి రాలేదు కూడా. కానీ గత 30 ఏళ్లలో ఈ లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్, డిస్టెన్స్ లెర్నింగ్, కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చేసాయి. తర్వాత మన విద్యా వ్యవస్థలో 21st సెంచరీ స్కిల్స్ అంటే ఈ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు కావాలి. దానికోసం కూడా విద్యా విధానంలో మార్పులు రావాలి. వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఈ 21st సెంచరీ స్కిల్స్ అంటే పర్టికులర్గా క్రిటికల్ థింకింగ్, విశ్లేషణ, ఎనాలిసిస్, క్రియేటివిటీ, సృజనాత్మకత, ఇవన్నీ కూడా రావాలి. ఇవన్నీ రావడానికి ముఖ్యంగా టెక్నాలజీలో కొత్తగా మనం ముందుకెళ్తున్నాం. వీటన్నిటినీ పొందుపరుస్తూ నిన్న మన క్యాబినెట్ ఫస్ట్ టైం 34 సంవత్సరాల తర్వాత విద్యా విధానాన్ని ఆమోదించింది, కొత్త విద్యా విధానాన్ని. యాక్చువల్గా 2016లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ ఈ విద్యా విధానం కోసం కొన్ని సిఫార్సులు చేయగా అవి పూర్తి స్థాయిలో ఆమోదించకపోవడంతో గత సంవత్సరం కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల యొక్క ఆమోదం తీసుకుని, వాళ్ళ యొక్క కామెంట్స్, రిమార్క్స్ తీసుకుని చివరికి చాలా చేర్పులు చేసిన తర్వాత కొత్త విద్యా విధానాన్ని మన క్యాబినెట్ ఆమోదించింది. ఈ విద్యా విధానంలో మనం ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలాంటి మార్పులు వచ్చాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఎలాంటి మార్పులు వచ్చాయి, దానిలో హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అన్నిటికన్నా పెద్ద హైలైట్ కేవలం నామమే అయినా దానిలో కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అదే మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరు మార్చేశారు. ఇప్పుడు దాన్ని విద్యాశాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. యాక్చువల్గా 1985 వరకు కూడా దాన్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేవాళ్ళు. కానీ రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం దానికి హెచ్ఆర్డి అని పేరు మార్చింది, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దాన్ని ఇప్పుడు తిరిగి మళ్ళా విద్యాశాఖగా మార్చేశారు. ఇది పేరు మార్పే కానీ దీనిలో చాలా సిగ్నిఫికెన్స్ ఉందని చెప్పొచ్చు. స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంతకు ముందు వరకు కూడా మనం 10+2 మోడల్ ఫాలో అయ్యేవాళ్ళం. 10 సంవత్సరాలు స్కూలింగ్, తర్వాత 11th క్లాస్, 12th క్లాస్. కానీ ఇప్పుడు 3వ ఏట నుంచి 18వ ఏట వరకు 5+3+3+4 మోడల్ని తీసుకొచ్చారు. 5+3+3+4 ఈ 3 ఏళ్ళ నుంచి 6 ఏళ్ల వరకు, ముఖ్యంగా మొదటి 5 ఏళ్లలో ఫస్ట్ 3 to 8 years సంబంధించి పిల్లలకి ఏం నేర్పిస్తారంటే న్యూమరసీ, లిటరసీకి ఎక్కువ ఫోకస్ చేస్తారు. న్యూమరసీ, లిటరసీ, దీనికోసం నేషనల్ మిషన్ ఫర్ న్యూమరసీ లిటరసీ, నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ న్యూమరసీ
లిటరసీ తీసుకురాబోతున్నారు. అండ్ 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఈ స్కూలింగ్ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ తీసుకురావాలి. 2030 కల్లా ప్రతి ఒక్కళ్ళు 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఎడ్యుకేషన్ అందరూ కంప్లీట్ చేయాలి. గ్రాస్ ఎన్రోల్మెంట్ 2030 కల్లా అందరినీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఫస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక పెనుమార్క్ తీసుకొస్తున్నారు. రెండోది ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్. అంటే కొంతమంది పిల్లలు స్కూల్కి రాలేకపోవటం, చదువుకోలేకపోవటం, మనం ఎంతవరకు 100% ఎన్రోల్మెంట్ అన్నా అవ్వట్లేదు. దాంతో మిగిలిపోయిన 2 కోట్ల మంది పిల్లల్ని కూడా మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు స్టార్ట్ చేయబోతోంది. దాంతోపాటు ఇప్పుడు ఇంతవరకు 12 సంవత్సరాలు, మొదటి 12 సంవత్సరాల మీద ఫోకస్ పెట్టేవాళ్ళు 10+2, ఇప్పుడు 15 సంవత్సరాల మీద ఫోకస్ పెడుతున్నారు. మనం గమనిస్తే ఫస్ట్ క్లాసు 5 ఏళ్ళ నుండి 6వ తరగతిలో వేస్తాం. అయితే పిల్లల బ్రెయిన్ మెచ్యూరిటీ 80% పుట్టాక 6 ఏళ్ళలోపు జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఆ టైంలో కొత్తగా చాలా అర్థం చేసుకోగలరు, చాలా నేర్చుకోగలరు. కాబట్టి ఆ టైంలో ఎడ్యుకేషన్ ముఖ్యంగా లిటరసీ, న్యూమరసీ, థింకింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. మీరు గమనిస్తే ఈ మధ్య వచ్చిన ఎస్ఆర్ రిపోర్ట్లో, యాన్యువల్ సర్వే అండ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో 5th క్లాస్ పిల్లలు 2nd క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలేకపోవటం, అంకెలు కూడికలు సరిగ్గా నేర్చుకోలేకపోవటం, అక్షరాలు చదవలేకపోవడం జరుగుతుంది. సో ఈ వయసులో ముఖ్యంగా మూడో ఏట నుంచి 8వ ఏట వరకు బేసిక్ ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ బాగా ఫోకస్ చేస్తారంట. తర్వాత స్కూల్స్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఒకేషనల్ స్ట్రీమ్స్ బాగా నేర్పిస్తారు. ఇప్పటి వరకు కూడా ఎకడమిక్గా అంటే చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు. ఇప్పటి నుంచి ఒకేషనల్ ఎడ్యుకేషన్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా దృష్టి పెడతారు. 6వ తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఒకేషనల్ ఎడ్యుకేషన్లో ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికల్లా ఏదో ఒక స్కిల్లో నైపుణ్యం పూర్తి స్థాయిలో సాధించి ఉండేటట్టు చూస్తారు. అండ్ చాలామంది అనుకున్నట్టు కంపల్సరీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కాదు. ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎడ్యుకేషన్ విధానం ద్వారా వీలైనంత వరకు 5వ తరగతి వరకు వాళ్ళ మాతృభాషలో విద్యని బోధించండి. ప్రిఫరబుల్లీ 8th క్లాస్ వరకు, అవసరమైతే 8th క్లాస్ వరకు కూడా చేయొచ్చు. అయితే ఏ విద్యార్థి పైన ఇది రుద్దొద్దు. దాంతోపాటు స్కూల్ ఎడ్యుకేషన్లో, కాలేజ్ ఎడ్యుకేషన్లో సాంస్క్రిట్ని ఆప్ట్ చేసుకునే విధానం, ఖచ్చితంగా సాంస్క్రిట్ అవైలబుల్గా ఉండాలి. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు ఖచ్చితంగా ఆప్ట్ చేసుకునే విధానం కూడా తీసుకొచ్చింది. అండ్ విద్యా వ్యవస్థ బాగుండాలంటే టీచింగ్ వ్యవస్థ బాగుండాలి, టీచర్స్ బాగుండాలి, వాళ్ళకి మంచి నాణ్యత ఉండాలి. దాంతో 2030 కల్లా బిఎడ్ టీచర్ అవ్వాలంటే బిఎడ్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ బిఎడ్ క్వాలిఫికేషన్ అనేది 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ద్వారా రావాలి అని. అంటే 2030 కల్లా మినిమం క్వాలిఫికేషన్ ఫర్ టీచింగ్ విల్ బి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. ఖచ్చితంగా 4 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళే టీచర్ అవుతారనమాట. అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, NCFTE ద్వారా మంచి ఫ్రేమ్వర్క్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీతో, అంటే ఎన్సీఆర్టీ సంస్థతో కన్సల్ట్ చేసి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తీసుకొస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇప్పటి వరకు హైయర్ ఎడ్యుకేషన్లో కేవలం 28% మందే ఉంది. ఎవరైతే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు కేవలం 28% మందే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. 2035 కల్లా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ షుడ్ రీచ్ 50%. అది 50% తీసుకెళ్లాలని. అంటే అదనంగా 3.5 కోట్ల సీట్లు క్రియేట్ అవుతాయి హైయర్ ఎడ్యుకేషన్లో. చాలా ఇంపార్టెంట్. ఇంక నుంచి హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ చాలా ఫ్లెక్సిబుల్గా, బ్రాడ్ బేస్డ్గా, మల్టీ డిసిప్లినరీగా ఉంటుంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి డ్రాప్ అవుట్ అవ్వకుండా, ఉదాహరణకి నువ్వు డిగ్రీలో జాయిన్ అయ్యావు, ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నీ క్రెడిట్స్ నీకు ఉంటాయి. నువ్వు ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్ట్స్ చదివితే ఆ సబ్జెక్ట్ యొక్క మార్కులు నీకు ఉంటాయి. నెక్స్ట్ 2 ఏళ్ళు బ్రేక్ తీసుకుని మళ్ళీ రావచ్చు. లేదా ఈ BA నీకు నచ్చలేదు, BScలో చేద్దాం అనుకుంటావు, ఈ క్రెడిట్స్ నీకు అక్కడ కూడా పనికొచ్చేటట్టు ఆ సబ్జెక్ట్ నీకు ఉంటే, ఇట్లా చాలా సిస్టమ్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఇక నుంచి హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా, బ్రాడ్ బేస్డ్గా, మల్టీ డిసిప్లినరీగా ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు ప్రొఫెషనల్ కాలేజెస్, స్టాండ్ ఎలోన్ కాలేజెస్ ఉంటాయి. అంటే నువ్వు బయోటెక్నాలజీ కాలేజే దానిలోనే, లేదా ఇంజనీరింగ్ కాలేజే ఇంకా అదే పనిచేస్తుంది. అలా కాకుండా ప్రతి కాలేజీలో అనేక సబ్జెక్టులు, అనేక కోర్సులు అవైలబుల్ ఉండేటట్టు చూస్తారు ఇక నుంచి. ఉదాహరణకి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి BA నచ్చలేదు, ఫస్ట్ ఇయర్ చదివాడు, తర్వాత BScకి మారిపోదాం అనుకున్నాడు.
అదే కాలేజ్లో ఆ క్రెడిట్స్తో ఇంకో కోర్స్కి వెళ్ళే అవకాశం కూడా దొరకవచ్చు, కొన్ని లాంగ్వేజెస్ పేపర్స్ అయినా దొరకవచ్చు. ఇలా మల్టీ డిసిప్లినరీగా తీసుకున్నారనమాట. అండర్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ ఇప్పటి వరకు 3 సంవత్సరాలు కదా, కొన్ని కోర్సుల నుంచి 4 సంవత్సరాలు చేయబోతున్నారంట. 1 సంవత్సరం చదివి డ్రాప్ అవుట్ అవుతే నీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. 2వ సంవత్సరం చదివి డ్రాప్ అవుట్ వస్తే నీకు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. 3వ సంవత్సరం చదివి డ్రాప్ అవుట్ అవుతే బీటెక్ సర్టిఫికేట్ ఇస్తారు, డిగ్రీ సర్టిఫికేట్. బీటెక్ కానీ బీఏ కానీ ఈ 3 సంవత్సరాలు చదివాడు, బ్యాచిలర్స్ చేశాడని. 4వ సంవత్సరం వరకు కంప్లీట్ చేస్తే రీసెర్చ్ వరకు డైరెక్ట్గా పిహెచ్డి కూడా చేసే అవకాశం కల్పిస్తారు. ఇక నుంచి ఎంఫిల్ డిగ్రీలు క్యాన్సిల్ చేస్తారు. ఇక నుంచి కొత్తగా ఎంఫిల్ చేయడానికి ఏం లేదు, డైరెక్ట్గా పిహెచ్డి కూడా చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ కోర్స్ ఇక నుంచి కొన్ని కోర్సులు 4 ఏళ్ళు ఉండబోతున్నాయి. ఇది కూడా ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత మనం ఏదైతే సాధించామో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, మన కోసం ఒక సపరేట్ ఒక బ్యాంక్ మెయింటైన్ చేస్తారు, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్. ఇది ఒక డేటా బ్యాంక్, డిజిటల్ డేటా బ్యాంక్ అనమాట. మనం చేసిన ప్రతి పని, సర్టిఫికేట్ కోర్సులు కానీ, చిన్న కోర్సెస్ కానీ, లేదా తీసుకున్న సబ్జెక్ట్స్ కానీ, ఎంచుకున్న ఆప్షన్స్ కానీ, ప్రతి మార్కులో ప్రతి క్రెడిట్ దానిలో మెయింటైన్ అవుతుంటుంది. దీన్ని మనం చాలా సంవత్సరాలు లైఫ్లో క్యారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రేపు వేరే కోర్స్ చేసేటప్పుడు, వేరే ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు, మధ్యలో ఒకటి బ్రేక్ చేసి ఇంకోటి చేసేటప్పుడు, ఆ చదువులో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చి జాయిన్ అవడానికో ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ పనికొస్తుంది. దాంతోపాటు మీరు పేరుతో ఒక యూనివర్సిటీస్ని, ఒక టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ని స్టార్ట్ చేస్తున్నారు. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్, రోల్ మోడల్ యూనివర్సిటీస్ అనమాట. మోడల్ యూనివర్సిటీస్ వరల్డ్ క్లాస్లో, అంటే ప్రపంచంలోనే అత్యంత నిర్మాణాత్మకంగా, అత్యంత నాణ్యత గల గొప్ప గొప్ప యూనివర్సిటీస్, మోడల్ యూనివర్సిటీస్ స్టార్ట్ చేస్తారు ఇండియాలో. మన ఐఐటీస్, ఐఐఎమ్స్ ఉన్నాయి కదా, అంతకి మించి స్టాండర్డ్స్తో మీరు పేరుతో MERU, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత చదువు కన్నా రీసెర్చ్ చాలా ముఖ్యం. మనందరం ఓన్లీ రాట్ అండ్ లెర్నింగ్కి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ ఇండియాలో రీసెర్చ్ తక్కువ ఉంది. అందుకని నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇండియాలో ఒక నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సంబంధించి ఇండియాలో రీసెర్చ్ కల్చర్, ముఖ్యంగా యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ కల్చర్ పెంచడానికి, అంటే రీసెర్చ్ అని చేసే సంస్కృతిని పెంచడానికి ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా స్థాపిస్తున్నారు. ఇప్పటి వరకు మనకి UGC, AICTE ఉంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ రెండింటిని కలిపేసి కొత్తగా ఒకటి స్థాపిస్తున్నారు, కొత్త రెగ్యులేటరీ బాడీ అనమాట. మల్టిపుల్గా లేకపోతే ఓవర్లాపింగ్గా లేకుండా ఒక సపరేట్ రెగ్యులేటరీ బాడీ, దాని పేరు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, HECI, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వర్టికల్గా 4 సబ్ ఆర్గాన్స్ ఉంటాయి. ఒక ఆర్గన్ ఏమో రెగ్యులేట్ చేస్తుంది ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థల్ని, 2 ఆర్గన్ స్టాండర్డ్ సెట్టింగ్, క్వాలిటీ మెయింటెనెన్స్, 3 ఆర్గన్ ఫండింగ్, ఫినాన్సింగ్, 4 ఆర్గన్ అక్రెడిటేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వర్టికల్గా 4 బ్రాంచెస్ లాగా ఉంటాయి, 4 ఆర్గాన్స్ లాగా ఉంటాయి. ఒకటి రెగ్యులేట్ చేస్తుంటుంది, రెండోది స్టాండర్డ్ సెట్ చేస్తుంది, మూడోది ఫండింగ్, 4వది అక్రెడిటేషన్ అనమాట. సో ఎఫిలియేషన్ సిస్టమ్ అనేది మనం చూస్తే కనుక ఇట్ విల్ బి డన్ అవే. ఇప్పుడు మనం యూనివర్సిటీస్కి కాలేజెస్ ఎఫిలియేట్ అయి ఉంటాయి, ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయి ఇలా ఉంటాయి కదా, అట్లాంటి ఎఫిలియేషన్ సిస్టమ్ అనేది తీసేసి వచ్చే 15 సంవత్సరాల్లో ఇలాంటి స్టేజ్ వైజ్గా ఎఫిలియేషన్ సిస్టమ్ అనేది తీసేస్తారంట. అండ్ అత్యంత ముఖ్యమైన విషయం, జీడిపి, ఎడ్యుకేషన్కి సంబంధించి మన జీడిపిలో 6% ఖర్చు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఎడ్యుకేషన్ పాలసీలో. అదేవిధంగా బహుభాషా ప్రావీణ్యం పెంచే విధంగా కూడా ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. దీంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలీ, ప్రాకృత్ అండ్ పర్షియన్ లాంగ్వేజెస్, పాలీ, ప్రాకృత్, పర్షియన్ పెంపొందించడానికి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించాలనుకుంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, రకరకాల భాషల తర్జుమాకి, రకరకాల విషయాలు అన్వయించడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ తీసుకురావాలనుకుంటున్నారు, ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. దీంతో పాటు ఏ ప్రాంతాలైతే విద్యకి దూరంగా ఉన్నాయో, ఏ గ్రూప్స్ అయితే విద్యకి దూరంగా ఉన్నారో వాళ్ళ కోసం SEZలు, స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ స్థాపించబోతున్నారు. ఇది కూడా గొప్ప విషయం. మనం గమనిస్తే భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ చాలా తక్కువగా ఉంటాం, స్కూల్స్ తక్కువగా ఉంటాం, అక్కడ వెనకబడి ఉండటం జరుగుతుంది. వాళ్ళ కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ కూడా తీసుకొస్తున్నారు. దాంతోపాటు మహిళలు, బాలికలు వాళ్ళ యొక్క విద్యను ప్రమోట్ చేయడం కోసం, వాళ్ళకి విద్య కోసం, ఖర్చు కోసం
జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ తీసుకురాబోతున్నారు. ఇది కూడా గొప్ప విషయం. ఎందుకంటే జెండర్ గ్యాప్ అనేది మన ఎడ్యుకేషన్లో చాలా ఉంది, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో. జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి మించి డిజిటల్ లెర్నింగ్ ప్రమోట్ చేయడానికి ఈ మధ్య కొత్త డిజిటల్ టెక్నాలజీస్ వచ్చేసాయి. దానికోసం నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం, నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం ఎన్ఈటిఎఫ్ అనేది టెక్నాలజీని ఎన్ని విధాలుగా ఎడ్యుకేషన్లో వాడుకోవచ్చు, ఈ టెక్నాలజీతో మనం ఏ మార్పులు తీసుకురావచ్చు ఎడ్యుకేషన్లో, సో ఎడ్యుకేషన్ని పిల్లల్లో పెద్దవాళ్ళలో ప్రమోట్ చేయడానికి టెక్నాలజీ ఏ విధంగా వాడుకోవచ్చు, ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ఫారిన్ యూనివర్సిటీస్ క్యాంపసెస్ ఇండియాలో పెట్టొచ్చు, ఇండియన్ యూనివర్సిటీ క్యాంపసెస్ ఫారిన్లో పెట్టొచ్చు. ఈ కొత్త విద్యా విధానంలో మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ వల్ల ఎవరైతే చదువు నిలిపేశారో లేదా చదివే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకుండా వేరే సబ్జెక్ట్కి వెళ్ళాలనుకున్నారో వీళ్ళందరికీ క్రెడిట్స్ క్యారీ అవ్వటం వల్ల చక్కటి అవకాశం లభిస్తుంది హైయర్ ఎడ్యుకేషన్లో కంటిన్యూ అవ్వటానికి, ఇంకా మహిళలకు కూడా. దీంతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ని 12th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు ఈ విద్యా విధానంలో. వొకేషనల్ ఎడ్యుకేషన్ మనం గమనిస్తే సౌత్ కొరియాలో కానీ చైనాలో కానీ చిన్నప్పటి నుంచే పిల్లలకు ఉంటాయి స్కిల్ డెవలప్మెంట్. ఇండియాలో అది ల్యాగింగ్ అని చెప్పొచ్చు. ఈ కొత్త విద్యా విధానం ద్వారా ఈ ల్యాగ్ని పూడుస్తున్నారని కూడా మనం ఆశించవచ్చు. దాంతోపాటు పిల్లలు అనలిటికల్ థింకింగ్, అంటే రాట్ అండ్ లెర్నింగ్ కాదు. 10th క్లాస్లో 12th క్లాస్లో ఎగ్జామ్స్ ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్. అదేవిధంగా 3rd క్లాస్లో 5th క్లాస్లో 8th క్లాస్లో పెడతారు. దాంతోపాటు ఈ ఎగ్జామ్స్ సంవత్సరానికి 2 సార్లు రాసుకోవచ్చు అంట. ఒకసారి మెయిన్గా రాసుకోవచ్చు, రెండోసారి ఇంప్రూవ్మెంట్కి కూడా రాసుకోవచ్చు. అంటే ఒకటేసారి ఎగ్జామ్ రాసాలని కాకుండా ఒకసారి రాసుకుని మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్ పెడతారు. సో ఇది కూడా ఒక వెసులుబాటు పిల్లలకు వస్తుంది. ఈ ఎగ్జామ్స్లో పెట్టే ఎగ్జామ్స్లో పిల్లల్ని బట్టి కొట్టేశారా లేకపోతే బాగా కోచింగ్కి వెళ్ళారా అవి కాకుండా వాళ్ళు ఒక క్రిటికల్ లెర్నింగ్ చూస్తారు. దానికి ఒక పదం పెట్టారు, పరాక్ అని, PARAKH, పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్, ఈ పరక్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో పిల్లలకు పరీక్షా విధానంలో మార్పులు వస్తున్నాయి. అంతే దాంతోపాటు భారీగా సిలబస్ పిల్లలు నెత్తి మీద వేయకుండా వాళ్ళల్లో ఒక విశ్లేషణ శక్తిని పెంచడానికి కూడా ఈ నూతన విద్యా విధానం ఆలోచిస్తోంది. సో ఇవన్నీ చూస్తుంటే కనుక నూతన విద్యా విధానం సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతే రాబోయే తరానికి ఇది ఒక కొత్త నాంది నవశకం అని మనం చెప్పొచ్చు.